గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మెర్జ్ కూపన్స్ కోసం నేను మార్నింగ్ చెప్పింది మరొకసారి చెప్తాను, జాగ్రత్త వినండి. కొత్తగా మెర్జ్ కూపన్స్ ఇవ్వబడదు. మీకు ఆల్రెడీ మీ దగ్గర కూపన్స్ ఉంటే ఆ కూపన్స్ మీరు ఈ 2 రోజులు ఇవాళ రేపు వాడుకోవచ్చు. ఇవాళ 26, రేపు 27 తారీఖులు, డేట్స్. అంతేగాని కొత్తగా కూపన్స్ ఇవ్వబడవు. కొంతమంది మళ్ళీ డబ్బులు పంపించారు, ఒక ఇద్దరు. వాళ్ళకి తెలియక పంపించారో తెలిసి పంపించారో తెలీదు, కానీ ఇది మళ్ళీ కొనసాగకూడదని చెప్తున్నాను. మళ్ళీ కొత్తగా కూపన్స్ కొరకు డబ్బులు పంపించొద్దు. కూపన్స్ ఇవ్వడం అవ్వదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. డబ్బులు పంపించకండి. మీరు అలా డబ్బులు పంపించినా మీకు కూపన్స్ ఇవ్వబడదు. ఆ కూపన్స్, ఆ డబ్బుల్ని మళ్ళీ 1st తారీఖు తర్వాత, అంటే 30th తర్వాత మీకు ఆ డబ్బులతో కూపన్స్ పంపించబడుతుంది. ఒకవేళ పంపించుంటే ఇప్పుడు కూపన్స్ పంపించబడదు. ఎందుకంటే ఈ 2 రోజులు మాత్రమే మీ దగ్గర ఉన్న కూపన్స్ వాడుకుంటే ఒక డీ కాయిన్ వస్తుంది గిఫ్టెడ్ది, తర్వాత రాదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత వీలుంటే అంతా నేను కాయిన్స్ తగ్గిస్తున్నాను. క్యూసీసీ కాయిన్ కావచ్చు, డీ కాయిన్ కావచ్చు, ఏదైనా సరే ఎంత వీలుంటే అంతా తగ్గిస్తాను. అలా తగ్గించడం వల్ల కాయిన్ రేటు పెరుగుద్ది. అలా తగ్గడం వల్ల కాయిన్ రేటు పెరుగుద్ది. యూటిలిటీకి వచ్చినవన్నీ బర్న్ చేసేసి మీకు ఆ లిస్ట్ కూడా పెట్టేస్తుంటాను. ఎన్నైతే యూటిలిటీకి నా దగ్గరికి వచ్చాయో ఆ కాయిన్స్ మొత్తం బర్న్ చేస్తాను. అప్పుడు ఏమవుద్దంటే మనకు ఉన్న మొత్తం టోటల్ సప్లైలో తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోతున్నప్పుడల్లా మన కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళు పెరుగుతారు, రేట్ ఎక్కువగా ఉంటుంది, యూటిలిటీ చక్కగా జరుగుతుంది. అందువల్ల కొత్త కాయిన్ని మళ్ళీ అంటే కొత్తగా మళ్ళీ మెజ్ కూపన్స్ ఇవ్వబడదు. ఈ కారణం చేత ఎవరు డబ్బులు పంపించకండి. ఈ విషయం కొరకు అయితే నాకు ఎవరు ఫోన్ చేయొద్దని మనవి, రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సాయంత్రం జూమ్లో కలుద్దాం.